కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని అహర్నిశలు పనిచేసినట్టు వ్యక్తి కాంగ్రెస్ పార్టీని కథం పెట్టాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టు సోమశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం వారిని తెలుసుకుందాం. కంకణం కట్టుకున్నట్టుంది బీఆర్ఎస్ పార్టీని ఉప్పల్లో గెలిపించాలని. అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఉప్పల్లో గెలుచుడు అది ఖాయం, ఇక దాని గురించి డిస్కషన్ కూడా వేస్ట్. కానీ సోమశేఖర్ రెడ్డి మారితే గెలుస్తుందంటారా? సోమశేఖర్ రెడ్డి టీఆర్ఎస్లోకి వచ్చినంత మాత్రంలో గెలుస్తుందంటారా? సో నేనేమంటున్నానా, కాంగ్రెస్ పక్షపాతి ఇక మీరు నన్ను ప్రశ్న వేస్తే అది బాగుండదు. సో ఈ ఛానలే కాంగ్రెస్ ప్రమోషన్ కోసం పనిచేస్తున్నట్టుంది మీరు అడిగే ప్రశ్నలు. నేను చెప్పేది ఏంది, సోమశేఖర్ సింగిల్గా పోలే, సోమశేఖర్ వెంబడి 10,000 మంది వచ్చారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కానీకి. అంతమంది సపోర్ట్ ఉంటే మీకు టికెట్ ఎందుకు రాలేదంటారు కాంగ్రెస్ పార్టీలో? జనాల సపోర్ట్ ఉంది. సో జనాలు టికెట్లు ఇచ్చేటోడు కాదు, ఎవరైతే నమ్ముకున్న చూడు, నమ్ముకొని మోసపోయిన సోమశేఖర్ ఇలా రేపు రానున్న రోజులలో కార్యాచరణ ఆల్రెడీ ప్రకటించేసిండు. ఉప్పల్ల బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయం అయిపోయింది. సో సోమశేఖర్ రెడ్డి పని ఉప్పల్ల కాదు, సోమశేఖర్తో పాటు ఏదైతే ఆర్బీఎస్ నిర్మాణం చేస్తున్నాం కదా, రేవంత్ బాధిత సంఘం. సో ఈ రేవంత్ బాధిత సంఘం నాయకులందరం కలిసి రేపు రాబోయే రోజులల్లో కొడంగల్ల ఇటు కామారెడ్డిలా దాదాపు ఒక 300 కార్లతోటి, అంటే అవి కూడా సరిపోతే లేవు, అంటే అంతమంది బాధితులు. సో ఈ బాధితులందరినీ తీసుకొని పోయి కొడంగల్ రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం, రేవంత్ రెడ్డి ఆలోచన విధానాలు, మరి కొడంగల్ అభివృద్ధి ఎంత చేసిండు, లేదా కొడంగల్దంతే మల్కాజ్గిరిలో పడ్డాక మేము మా ముజాల పైన ఎత్తుకొని మా సొంత డబ్బులతోటి ఇలా మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా మరి ఆయనను గెలిపించుకుంటే గడిచిన ఈ 5 సంవత్సరాలలో ఒక్కనాడు కూడా ఏ నియోజకవర్గ ప్రజల బావు కోసం తెలుసుకోలేడు. సో వాళ్ళ బాధలు పట్టించుకోలేడు. సో ఇట్లాంటి నాయకునికి అధికార పీఠం గిట్ట ఎక్కిస్తే రాష్ట్రాన్ని అమ్మే దిశగానే వాళ్ళ అడుగులు ఉంటాయి, కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల బతుకులలో వెలుగు నింపే దిశగా ఉండవు. సో ఎంటైర్ తెలంగాణలో ఉన్న పెద్దన్నలకు కానివ్వండి, నా తోటి సోదరులు యువతకు కానివ్వండి, నేను చెప్పేది ఒకటే, నేను లైవ్ ఎగ్జాంపుల్. రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయిన సోమశేఖర్ రెడ్డిని అలా మీరు చూస్తున్నారు. సోమశేఖర్ రెడ్డి అంటేనే రేవంత్ అంటేనే సోమశేఖర్ రెడ్డి లాగా అహర్నిశలు పెన్లాం పిల్లల్ని కూడా పక్కకు పెట్టి రాత్రి పగులు అనే తేడా చూడకుండా కష్టపడి ఇవాళ పండుకున్న కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్లలో లేపి నిలబెట్టిన నాయకులలో సోమశేఖర్ రెడ్డి ఒకడు. సో ఇట్లాంటి కరడుగట్టిన కార్యకర్త సోమశేఖర్ రెడ్డికే ఇవాళ రేవంత్ రెడ్డి డబ్బుల కోసము సోమశేఖర్ రెడ్డిని అన్యాయం చేసిండు. సోమశేఖర్ రెడ్డి గొంతును ఒక తడిబట్టతో కోయడం జరిగింది. సో నాకే న్యాయం చేయని రేవంత్ రెడ్డి రేపు తెలంగాణ యువతకో లేకపోతే ఇంకెవరికో చేస్తాడు అనేది కళ. ఎందుకంటే మీరు చూసినట్టయితే అగ్నిపథ్ గురించి ఎప్పుడైనా రేవంత్ రెడ్డి మాట్లాడిండా, డిఎస్సి గురించి ఎప్పుడైనా రేవంత్ రెడ్డి మాట్లాడిండా? కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఎప్పుడు? ఒక ఓఆర్ఆర్ ఇష్యూ గురించి మాట్లాడిండు, ఒక మై హోమ్ ఇష్యూ గురించి మాట్లాడిండు, లేకపోతే మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడిన తర్వాత మళ్ళీ దానికోసం పోరాటమో లేకపోతే కార్యాచరణ ఇంతవరకు లేదు. సరే రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మీ అందరికీ తెలుసు కదా, ఆర్టీఐ రెడ్డి ఎవరు మన రాష్ట్రానికంటే రేవంత్ రెడ్డి. సో ఇవాళ రేవంత్ రెడ్డి పబ్బం గడవనీకి ఏదో ఒక ఇష్యూ లేవనెత్తుతాడు. వాళ్ళతోటి ఆర్థిక లావాదేవీలు జరగంగానే అవన్నిటినీ మర్చిపోతాడు. సో రేవంత్ రెడ్డిని నమ్మి నేను మోసపోయినా. సో నేను చెప్పేది ఒకటే, ఒకసారి మోసపోతే కూడా అయ్యో పాపం అంటాడు, రెండోసారి మోసపోతే వాడు అవలగాడు అంటాడు. సో నేనైతే ఇలా అవలగాని కాదలుచుకోలే, అయ్యో పాపంలోనే నేనేంది నా పరిస్థితి ఏందనేది చూసుకొని ఇవాళ మన రాష్ట్రాన్ని అంతో ఇంతో అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అది ఎవడు అవునన్నా కాదన్నా ఇవాళ మనం చూస్తున్నాం కదా. మనకి ఇవాళ కేసీఆర్ గారు అందిస్తున్న ఫలాలు చూడండి, సంక్షేమ ఫలాలు ఇవన్నీ చూసుకుంటే రేపు రానున్న రోజులలో అంటే కేసీఆర్ గారి ఆలోచన మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. గత 10 ఏళ్ల నుంచి ఆయన అంటే అప్పుడే నిర్మించుకున్న తెలంగాణ, కొత్తగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉండే. సో అన్నిటినీ వాయిదాల రూపంగా అంటే ఇన్స్టాల్మెంట్ రూపంలో చేసుకుంటూ వస్తుండు. 10 ఏళ్ళు అయింది. సో ఇంకో 5 ఏళ్ళు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని గిట్ట మనం వారిని గద్దెనెక్కించినట్టయితే ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు వస్తుంది. అట్లనే ఆసరా కోసం ఎదురు చూస్తున్న ప్రతి అక్క చెల్లెకు ఆసరాగా బాసటగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండబోతుంది. మీ అందరికీ నేను
అంటే చేతులు ఎత్తి మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈసారి అబ్కీ బార్ కేసీఆర్, ఈసారి కేసీఆర్ నాయకత్వాన్ని మనందరం కోరుకోవాలి. బలంగా మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో ఓట్లు వేయించినట్టయితే ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా మీ వంతు పాలు పంచుకునే వాళ్ళు అవుతారు. సోమశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం వల్లనైనా ఇవన్నీ రేవంత్ రెడ్డి లొసుకులని బయట పెడతారు, టికెట్ ఇస్తే ఉండకపోవనా ఇవి? అన్నా సోమశేఖర్ రెడ్డి అనేటోడు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉండు. ఓ విద్యార్థి నాయకునిగా, ఒక యువ నాయకునిగా యూత్ కాంగ్రెస్ మల్కాజ్గిరి పార్లమెంట్కి ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తారో ఆ మల్కాజ్గిరి పార్లమెంట్కి ఎలక్టెడ్ ప్రెసిడెంట్ని నేను. మల్కాజ్గిరి పార్లమెంట్కి రాహుల్ గాంధీ గారు ఒక ఎన్నిక ద్వారానే ఒక నాయకుడు ఎన్నుకోబడాలి అని ఒక ప్రతిపాదన పెడితే అందులో ఫస్ట్ టైం ఎలక్టెడ్ యూత్ కాంగ్రెస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రెసిడెంట్ సోమశేఖర్ రెడ్డి. ఇవాళ ఒక టీపీసీసీ సెక్రటరీ చేసిన వ్యక్తి సోమశేఖర్ రెడ్డి. ఇవాళ అధికార పార్టీకి ఎదురుగా నిలిచి గెలిచిన వ్యక్తి సోమశేఖర్ రెడ్డి. 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మా శ్రీమతి ఒక కార్పొరేటర్, గెలిచిన కార్పొరేటర్లు 2. సో నేను నా చిత్తశుద్ధి ఇది, నా కమిట్మెంట్ ఇది. పండుకున్న పార్టీని ఆస్తులు ఆగం చేసుకొని నానా ఇబ్బందులు పడి ఇలా లేపి నిలబెట్టినోడు సోమశేఖర్ రెడ్డి. సో సోమశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు లక్షలాది మంది పనిచేస్తే ఇలా పండుకున్న కాంగ్రెస్ పార్టీ లేచి నిలబడ్డది. ఇలా లేచి నిలబడ్డ కాంగ్రెస్ పార్టీలో 50% మంది పక్కన వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చారు. మరి ఇన్ని రోజులు పండుకున్న కాంగ్రెస్ పార్టీని లేపి నిలబెట్టిన వాళ్ళంతా మరి ఏం బీకాలి? ఇవ్వాలా వాళ్ళంతా ఎదవలా అంటే సన్నాసులా? సో నేనేమంటున్నానా, టికెట్ కోసమే సోమశేఖర్ రెడ్డి ఆలోచన ఉంటే 2014లో సోమశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ టికెట్ ఇస్తా అన్నది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో గోలే సోమశేఖర్. 2018లో టికెట్ ఇస్తామన్నారు, అలయన్స్లో పోయింది. సోమశేఖర్ కాము ఉండు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు. ఆ రోజున్న టీడీపీ అభ్యర్థి. ఇవాళ కూడా మీరు యూట్యూబ్ కొడితే నేను ఆ రోజున్న టీడీపీ అభ్యర్థికి నేను ఎంత అంటే నా వంతు సహకారం ఏం చేసినా, మా పిల్లలందరూ ఏం చేసిరు అనేది మీకు కనిపిస్తుంది. ఇవాళ కూడా నిజంగా ఈక్వేషన్స్ వేరే ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడ గెలవాలంటే సోమశేఖర్ నువ్వు కాదు, నీకు రేపేమైనా చేస్తాము అని సోమశేఖర్ అని ఉంటే సోమశేఖర్ కాంప్రమైజ్ అయ్యేటోడు. కానీ రేవంత్ రెడ్డి అనేటోడు ఏదో ఒక నాప్కిన్ లాగా తూడ్చామా, తీసి డస్ట్బిన్లో వేసినామా అంటే నేను డస్ట్బిన్లో ఉండే నాప్కిన్ని కాదన్నా, ఖచ్చితంగా ఎదురు నిలబడి ఒకరి కోసం నిజంగా నిజాయితీగా పనిచేసినా నాకు అన్యాయం జరిగితే వాడిని ప్రతిఘటిస్తా కూడా. సో ఖచ్చితంగా రానున్న రోజులల్లో రేవంత్ బాధిత సంఘం అందరినీ కలుపుకొని కొడంగల్ కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఓడగొట్టే పనే సోమశేఖర్ రెడ్డి అండ్ యావత్తు రేవంత్ బాధిత సంఘం పని ఉంటుందన్న. కారుకు అడ్డం అనుకున్నటువంటి సోమశేఖర్ రెడ్డి కారులోనే ఎక్కింది, మరి ఎలా చూడాలి? కారుకు అడ్డం ఎప్పుడు అనుకోలేనా సోమశేఖర్ రెడ్డి? కారు వాళ్ళకి ఈ పని చేయాలని కొట్లాడిన వ్యక్తి సోమశేఖర్ రెడ్డి. సో ఇవన్నీ పనులు చేస్తారని ఆయన గిది అయింది అని ఈక్వేషన్ చెప్పారు. ఆ ఈక్వేషన్ నాకు అర్థమైన ఈక్వేషన్లు ఈ మిగిలిన ఈ 25 రోజుల సమయంలో ఎంటైర్ తెలంగాణ ప్రజలకు చెప్పబోతున్నా. ఖచ్చితంగా వాళ్ళకు కూడా కనువిప్పు కలిగే విధంగా నేను రాబోయే రోజులలో ఎంటైర్ తెలంగాణలో ఒక స్టార్ క్యాంపెయినర్గా పనిచేయబోతున్నా. ఖచ్చితంగా 3వ తేదీ నాడు వెలువడే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గెలుపుంటో తెలంగాణ గడ్డపైన నా వంతు నేను కూడా ఒక సైనికుల్లాగా తెలంగాణ గడ్డపైన బీఆర్ఎస్ జెండా ఎగిరేసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్స్. రైట్ అన్న.